ప్రభుత్వం ఆదివాసుల హక్కులను కాలరాస్తుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు కొడప సోనేరావు అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం సిరికొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ గ్రామాల్లో పీసా 1/70 చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వంలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసి పోడు వ్యవసాయదారులకు పట్టాలు ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాడవి బాపురావు, కొడప జాకు, సీడం కరపతి, మిశ్రం రవి తదితరులు పాల్గొన్నారు. మరి ఎంపీ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు గారి నాయకత్వంలో మేము 2005 నుండి 2006, 2007లో ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు ROFR పట్టాలు ఇచ్చిందో అక్కడ మిగిలిబాటు ఉన్నటువంటి పట్టాలని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేసినాం. కానీ అది ఎలాంటిది ఏం జరగదు. ఎందుకంటే 2017లో సర్వే ఇలాగే చేసి మోసం